ఈరోజు సిపి సజ్జనార్ గారు కలవడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అంటే మాకు నమ్మకం ఉంది, సజ్జనార్ మీద ఇంకా నమ్మకం ఉంది. దేని విషయంలో కలిసినామంటే బాలాపూర్ ప్రాంతంలో జల్పల్లి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఆ ప్రాంతంలో వేలాది మంది 2008లో ఇప్పుడు మాకు ఇది వచ్చిన తెలిసింది ఏంటంటే 2008లోనే అధికారికంగా 8,000 మంది 10,000 మంది చెప్తున్నారు. 2008 అంటే దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళ పైన 17 ఏళ్ళు అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి వచ్చండి. 40-50 వేల మంది ప్రాంతంలో. మేము మొన్న ఎలక్షన్ ఎస్ఐఆర్ వచ్చిన సందర్భంలో మేము ఓట్లను మొత్తం ట్రేస్ చేస్తే మేము ఎలక్షన్ కమిషనర్ గారికి వేయడం జరిగింది. ఎన్ని ఓట్లు పేకున్నాయంటే 42,616 ఓట్లు పేక్ ఓట్లు వచ్చినాయి, దొంగ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మేము సజ్జనార్ కలవడం, సిపి గారు కలవడం ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో బిఎల్ఓలు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, తిరగనిస్తలేరు. బిఎల్ఓ 2 పోవాలంటే భయపడుతున్నారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ 3 రోజుల కింద వచ్చి జల్పల్లి మున్సిపాలిటీలో నేను ఉన్నా అనే భరోసాతో ఇచ్చి అనేక దొంగ ఓట్లు గుంజుకొని బిఎల్ఓ తర గుంజుకొని ఫోన్లు గుంజుకొని ఓటీపీలు తీసుకొని వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కిస్తారు. కాబట్టి ఈరోజు సజ్జనార్ కలవడం జరిగింది. నిజంగా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పూరీలు ఫుట్బాల్ ఆడడం కాదు, ఇవాళ ఈ దేశానికి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదు. అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తుడు, ఎంపీటీ మద్దతు ఇస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి మద్దతు ఇస్తుంటే దీనికి ఎవరు బాధ్యత అని అడుగుతున్నాం. ఈ దొంగోట్లు ఉండాలా తీసేయాలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, ఎంఐఎంఎల్ని కూడా అడుగుతున్నాం, అసదుద్దీన్ ఓవైసీని సూటిగా అడుగుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ దేశం వెళ్ళొచ్చినాలని, ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్కి వెళ్ళొచ్చినాలని మీరు తరిమి కొట్టాలో ఒకసారి చెప్పాలి. మేము ఆ రోహింగ్యా ప్రాంతంలో తిరిగితే అన్న ఒక్కొక్క క్యాంపు 42 క్యాంపులు నా ప్రాంతంలో రోజుకోటికి వస్తున్నాయి. మా ప్రాంతంలో స్వచ్ఛంగా ఉన్న మహేశ్వరం అంటే శివుని పేరు మీద ఉన్న మా మహేశ్వరాన్ని ఇవాళ పక్కనే బాలాపూర్ గణేశుని విగ్రహం పెడితే ప్రపంచ దేశాలకు వినాయకుడి గురించి తెలిసే గణేశుని దగ్గర రోహింగ్యాలను తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తుంటే ఓ కాషాయ దళంగా, ఓ భారతీయుడిగా ఊకునే ప్రసక్తే లేదు. మళ్ళా చెప్తున్నా, నేను ఈ రోజు పోలీసుల మీద నమ్మకం ఉంది. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకుంటే మంచిది. లేని పక్షంలో నా కాషాయ దళం దిగుతుంది. దిగిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే ప్రతిదీ నేను లీగల్ ఇస్తున్నా. మీరు ఇంకొక చిన్న విషయం ఏడబెట్టుకోలేనా, బాగా ఏడబెట్టుకోండి. ఓన్లీ మీర్పేట్ పిఎస్ లో ఒకసారి చూడనా, ఎన్నో అమ్మాయిలను 984 మంది మిస్సింగ్. దాంట్లో వీళ్ళు గుర్తించింది 975, ఇంకా 9 మందిని దొరకలేదు. అనేక మంది హిందువులు అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి తీసుకుపోయి బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో లవ్ జిహాద్ పేరు మీద వీళ్ళందరూ హిందూ అమ్మాయిల మీద టార్గెట్ చేసి ప్రాంతంలో చేస్తుంటే ఈ దేశంలో పుట్టిన హిందూ సోదరులను అడుగుతున్నా, అదేవిధంగా ఈ దేశంలో పుట్టిన ముస్లిం సోదరులను అడుగుతున్నా. ఈ దేశంలో ముస్లిం సోదరులతో మాకు బాధలేదు, ఈ ప్రాంతం బిడ్డగా ఉండాల బాధలేదు. ఇతర దేశాలకి వచ్చి ఈ ప్రాంతంలో మా మీద తిరగబడితే బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా. వీళ్ళందరినీ మళ్ళా చెప్తున్నా, అవసరం వస్తే వీళ్ళందరినీ తరిమి పొలిమేర దారిలో తీసుకుపోయి పల్గా జరిగి పేగులు మెడకేసుకొని తిరుగుతా. నా పేరు శ్రీరాములు, మా అమ్మ ఎట్లా పెట్టినా కానీ నేను శ్రీరాములు అంత మంచోడు కాదు. నేను ఉగ్ర రూపం చూపించినాకో నరసింహస్వామి కూడా వస్తాడు, యాది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఈ ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళకి మద్దతు పలుకుతుంది ఎవడు, ఈ ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న ఎవడు. ఇంకొకటి ఉంది పార్టీలో, ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందే అది బీఆర్ఎస్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అడగాలి. వీళ్ళని ఏమంటారు, కొజ్జోళ్ళు అంటారు, చెక్కగాళ్ళు అంటారు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఏంది నీ స్పందన ఏంటి అంటున్నా. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే ఓటు బ్యాంక్ రాజకీయం గురించి నువ్వు ఈ సిక్కండి రాజకీయం అవసరం లేదని చెప్తున్నా. ఈ సిక్కండి రాజకీయం బంద్ చేసుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ దళం తలుసుకుంటే రేపు పొద్దున ఏం జరగబోతుందో నిజంగా చెప్తా. సిపి గారి మీద నమ్మకం ఉంది, తెలంగాణ పోలీసు మీద నమ్మకం ఉంది. సిపి గారు కోరడం ఏంటంటే
ఆ ఎలక్షన్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమంటున్నాం. మీకు శాతగాని ఎలా కావాలంటే కేంద్రం బలగాలను తీసుకొని ఆ ప్రాంతంలో జనులు ఓట్లు ఉండాల్సిన బాధ్యత మేము అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కరిస్తాం. అన్న బిఎల్ అక్కడ ఉన్న బిఎల్ఓలకు భద్రత లేకుండా అయింది. ఆల్రెడీ బిఎల్ఓలు తిరుగుతుంటే వాళ్ళతో ఎన్విరేషన్ గుంజుకుంటారు, ఫోన్లు గుంజుకొని ఓటీపీ తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. కాబట్టి వాళ్ళకి భద్రత ఇవ్వమంటారు. నిజంగా తెలంగాణ పోలీసులు నమ్మకం ఉంది, పోలీసులని యాక్షన్ తీసుకోమంటారు.